క్రికెట్ ప్రపంచంలో ఎన్నో దిగ్గజాలు వచ్చారు, ఎన్నో రికార్డులు సృష్టించారు. కానీ క్రికెట్ అంటే గుర్తుకొచ్చే పేరు ఒకటే. ప్రపంచ క్రికెట్ చరిత్రలో గాడ్ ఆఫ్ క్రికెట్గా కోట్లాది అభిమానుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి. అతనే సచిన్ టెండూల్కర్. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన బాలుడు ప్రపంచ క్రికెట్ను ఏలిన మహానుభావుడుగా ఎలా ఎదిగాడు, అతని జీవితంలో జరిగిన ఆసక్తికరమైన సంఘటనలు ఏమిటి, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సచిన్ పూర్తి పేరు సచిన్ రమేష్ టెండూల్కర్. 1973 ఏప్రిల్ 24న ముంబైలో జన్మించాడు. సచిన్ తండ్రి గారి పేరు రమేష్ టెండూల్కర్, వారి ఒక రచయిత. తల్లి గారి పేరు రజనీ టెండూల్కర్. సచిన్ చిన్నప్పటి నుండే చాలా అల్లరి పిల్లవాడు. అతని అన్న అజిత్ టెండూల్కర్ అతనిలోని క్రికెట్ ప్రతిభను గుర్తించి కోచ్ రమాకాంత్ వద్దకు తీసుకెళ్లాడు. 1984లో సచిన్ క్రికెట్ శిక్షణ ప్రారంభించాడు. కోచ్ రమాకాంత్ సార్ అతని ప్రతిభను చూసి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. నెట్స్లో బౌలర్లో సచిన్ని అవుట్ చేయలేకపోతే కోచ్ ₹1 నాణ్యం బహుమతిగా సచిన్కి ఇచ్చేవాడు. ఆ నాణ్యంలో ఇప్పటికీ సచిన్కి అత్యంత విలువైన అవార్డుల్లో ఒకటి. స్కూల్ క్రికెట్ రికార్డులు భాగంగా 1988లో సచిన్ మరియు అతని స్నేహితుడు వినోద్ కాంబ్లే కలిసి 664 పరుగులు భాగస్వామ్యం నమోదు చేసి ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించారు. 16 సంవత్సరాలకే భారత్ జట్టు తరపున 1989 నవంబర్ 15న పాకిస్తాన్పై డెబ్యూట్ చేశాడు. అప్పుడు పాకిస్తాన్ జట్టులో వసీం అక్రమ్, వకీర్ ఎన్స్ వంటి భయంకరమైన బౌలర్లు ఉన్నారు. అయినా సచిన్ ధైర్యంగా ఆడారు. ఒక మ్యాచ్లో బౌన్సర్లు తగిలి ముక్కు నుంచి రక్తం వచ్చిన సచిన్ మైదానం వదిలి వెళ్ళలేదు. అప్పుడే ప్రపంచం ఒక గొప్ప ఆటగాన్ని చూసింది. 1990లో ఇంగ్లాండ్పై ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో 119 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి తన తొలి టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. అప్పుడు సచిన్ వయసు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. 1990లో భారత్ జట్టు విజయాలంటే ఎక్కువగా సచిన్ బ్యాటింగ్ పైనే ఆధారపడి ఉండేవి. అతని కవర్ డ్రైవ్లు, స్క్వేర్ డ్రైవ్లు, ఫుల్ షాట్లు అభిమానులను మంత్రముగ్ధులను చేసేవి. అతని బ్యాటింగ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు టీవీల ముందు కూర్చునేవారు. 1998 ఆస్ట్రేలియాపై షార్జాలో ఆడిన 2 అద్భుతమైన ఇన్నింగ్స్లు డేంజర్ స్ట్రోమ్గా ప్రసిద్ధి చెందాయి. అవి సచిన్ కెరీర్లో అత్యంత గొప్ప ఇన్నింగ్స్లుగా గుర్తించబడ్డాయి. సచిన్ భారత్ జట్టుకు కెప్టెన్గా కూడా పనిచేశాడు. అయితే అతని కెప్టెన్సీ అంతగా విజయవంతం కాలేదు. కానీ బ్యాట్స్మెన్గా మాత్రం ప్రపంచాన్ని శాసించాడు. 1992 నుంచి 2011 వరకు మొత్తం 6 ప్రపంచ కప్లు ఆడారు. 1996లో అత్యధిక పరుగులు చేశాడు. 2003 ప్రపంచ కప్లో 673 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలిచాడు. కానీ ప్రపంచ కప్ ట్రోఫీ మాత్రం దూరంగానే ఉంది. 2011 ప్రపంచ కప్. 2011లో సచిన్ కల నెరవేరింది. 22 సంవత్సరాలు నిరీక్షణ తర్వాత భారత్ ప్రపంచ కప్ గెలిచింది. ఆ రోజు సచిన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. సహచర ఆటగాళ్ళు అతనిని భుజాలపైన ఎత్తుకొని మైదానం చుట్టూ తిప్పారు. 100 సెంచరీలు మహా రికార్డ్. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎవరూ సాధించలేని ఘనతను సచిన్ సాధించాడు. 100 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు. అయితే వాటిలో 51 టెస్టులు, 49 వన్డేలు. 1989 నవంబర్ 15న పాకిస్తాన్పై టెస్ట్ డెబ్యూ చేశాడు. అదే సంవత్సరం 18 డిసెంబర్న పాకిస్తాన్పై ఓడిఐ డెబ్యూ చేశాడు. 2006 డిసెంబర్ 1 సౌత్ ఆఫ్రికా టీం పైన T20 డెబ్యూ కూడా చేశాడు. ఇంకా వ్యక్తిగత జీవితంకి వస్తే సచిన్ ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆమె 6 సంవత్సరాలు సచిన్ కంటే పెద్దది. ఆమె భార్య పేరు అంజలి టెండూల్కర్. వారి ప్రేమ పరిచయం 1990లో ఎయిర్పోర్ట్లో మొదటిసారి ఇద్దరు కలుసుకున్నారు. కొన్ని సంవత్సరాలు ప్రేమ తర్వాత 1995 మే 24న వివాహం చేసుకున్నారు.
వారికి ఇద్దరు పిల్లలు. సచిన్ కూతురి పేరు సారా టెండూల్కర్. ఆమె 1997లో జన్మించింది. కొడుకు పేరు అర్జున్ టెండూల్కర్ 1999న పుట్టాడు. అతను కూడా ఒక క్రికెటరే. 2013 నవంబర్ 16 ముంబైలో తన 200వ మ్యాచ్ ఆడిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు వీడుకోలు పలికాడు. ఆ రోజు కోట్లాది అభిమానులు కళ్ళల్లో నీళ్లు కనిపించాయి. ఇంకా సచిన్కి వచ్చిన అవార్డులు: అర్జున అవార్డు 1994, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న 1997, పద్మశ్రీ 1999, పద్మ విభూషణ 2008. 2014లో భారతదేశం అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అందుకున్న తొలి క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. క్రికెట్లో రికార్డులు వచ్చాయి, అవార్డులు వచ్చాయి, ప్రపంచ కప్ వచ్చింది. కానీ ఇవన్నిటికంటే గొప్పది అభిమానుల ప్రేమ. 16 ఏళ్ళ బాలుడిగా మొదలైన ప్రయాణం 24 సంవత్సరాల పాటు ప్రపంచ క్రికెట్ని ఏలింది. అందుకే ఆయన కేవలం ఒక ఆటగాడు కాదు, క్రికెట్కు మరో పేరు సచిన్ టెండూల్కర్. సచిన్ సచిన్ అనే నినాదం క్రికెట్ ఉన్నంతకాలం వినిపిస్తూనే ఉంటుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలపండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలామంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు.